హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న మా పెద్ద పాప బర్త్డే అయితే అయ్యిందండి. ఇంకా మార్నింగ్ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది టెంపుల్ అయితే ఒక గుట్ట మీదనైతే ఉంటుందండి. ఇంకా దాన్ని అయితే నేను మీకైతే చూపిస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి నెక్జస్ మాల్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ అయితే ఒక గుట్ట మీదనైతే ఉంటుంది. ఈ టెంపుల్ని వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే అంటారు. సో మనం ఇంకా నెక్జస్ మాల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది. వేణుగోపాల స్వామికి దారి అని అయితే కనిపిస్తుందండి. అక్కడ నుంచి వస్తే మనము ఈ టెంపుల్కి అయితే రీచ్ అవుతాం అనమాట. మనము ఎంట్రీ స్టెప్స్ నుంచి అయినా రావచ్చు, ఇంకా లేదంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చండి. ఇంకా నేనైతే ఈ స్టెప్స్ నుంచి అయితే వెళ్తున్నాను. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్ అయితే ఇంకా 1988లో కేపీహెచ్పిలో ఫుల్ అడవిలో ఉందంట. ఇంకా అప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహం అయితే దొరికిందంట. ఇంకా అప్పటి నుంచి అయితే ఇక్కడ శ్రీకృష్ణుని అయితే కొలుస్తున్నారంట ఫ్రెండ్స్. ఇంకా ఈ ప్లేస్లో ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ కనిపిస్తుంది కదండి, ఇదంటే గర్భగుడి అండి. ఇంకా నేనైతే లోపలైతే వీడియో తీయలేదు, ఎందుకంటే ఇక్కడ లోపలైతే వీడియో అయితే తీయనియ్యరు. ఇంకా చుట్టూ అయితే చాలా గ్రీన్గా చాలా బాగుంటుంది. ఇక్కడ పూల చెట్లతో అయితే చాలా డెకరేట్ చేసిరండి, చూస్తున్నారు కదా. ఇక్కడ చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా అయితే ఉంటుందండి ఇక్కడ ఈ టెంపుల్ అయితే. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 11:30కి అయితే క్లోజ్ చేస్తారు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి 5 PM to 8 PM వరకు అయితే ఉంటుందండి టైమింగ్స్ అయితే. ఇంకా నేను ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహంతో పాటు సత్యభామదేవి, ఇంకా రుక్మిణీదేవి, అలాగే రాజరాజేశ్వరి దేవి, ఇంకా గరికమంతుని విగ్రహాలు కూడా కనిపిస్తాయండి. ఈ టెంపుల్ చుట్టూ అయితే చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. చూడండి చుట్టూ అయితే చాలా నీట్గా, అసలు చాలా బాగుంది ఇక్కడ. ఇంకా వీళ్ళైతే ఇంకా అన్ని పూల చెట్లతో అయితే చాలా డెకరేట్ చేశారు, చాలా బాగుంది ఇక్కడ. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ రావచ్చండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు సైడ్ కనిపిస్తుంది కదా, అదైతే కళ్యాణ మండపం అంట. చూడండి ఒకసారి కళ్యాణ మండపం నుంచి అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇదండి కళ్యాణ మండపము. ఇక్కడ అయితే శ్రీకృష్ణుని కళ్యాణం అయితే జరిపిస్తారంట. అలాగే ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ మండపం దగ్గర అయితే పెళ్లి చేసుకోవచ్చంట. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, చాలా విశాలంగా ఉందండి. ఇంకా దీని పక్కనైతే గోశాల కూడా ఉంది. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ హనుమంతుని టెంపుల్ అయితే ఉందండి, చూడండి ఒకసారి. ఇంకా హనుమంతుని టెంపుల్ తర్వాత ఇక్కడ గోశాల అయితే ఉంది, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.